హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్బర్ అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సాటర్డే అప్డేట్స్. ఫస్ట్ వచ్చేసి ఒక 3 స్టార్లు ఉంటాయి. గోల్డెన్ స్టార్, సిల్వర్ స్టార్, అలాగే బ్లాక్ స్టార్. ఈ గోల్డెన్ స్టార్ వచ్చేసి బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి 4 వీక్స్ నుంచి బాగా అన్నిట్లో టాస్కుల్లో ఎంటర్టైన్మెంట్ పరంగా హౌస్లో ఎలా ఉన్నారు దాని పరంగా ఈ గోల్డెన్ స్టార్ అయితే వస్తుంది. నాకు సార్ అయితే గోల్డెన్ స్టార్ వచ్చేసి ఇమాన్యువల్, కళ్యాణ్, రాము వీళ్ళకి ఇచ్చాడు. ఇంకా ఆ తర్వాత సిల్వర్ స్టార్ వచ్చేసి అందరూ అడిగారు, నాకు కావాలి సార్ సిల్వర్ అని. అందరూ వాళ్ళు లేచి నాకు ఈ రీజన్ ప్రకారం కావాలి సార్, ఈ రీజన్ ప్రకారం కావాలి సార్ అని అందరూ హౌస్ మేట్స్ అడిగారు. ఇంకా బ్లాక్ వచ్చేసి సంజన గారికి, ఫ్లోరా గారికి, హరీష్కి వీళ్ళ ముగ్గురికి వచ్చింది. వీళ్ళు ఈ హౌస్లో ఉండడానికి అనర్హులు అని, ఎందుకంటే వీళ్ళిద్దరూ అంతగా పర్ఫామ్ చేయలేదు అని చెప్పారు. వీళ్ళిద్దరికీ అయితే బ్లాక్ స్టార్ వచ్చింది. ఇంకా ఆ తర్వాత ఒక టాస్క్ పెట్టారు. వీళ్ళిద్దరిలో ఎక్కువ హౌస్లో ఉండడానికి పనికిరారో వాళ్ళని మీరే డిసైడ్ చేయాలి అని హౌస్మేట్స్కి ఒక ఫోటో ఉంటుంది, దాన్ని ప్రింటర్లో వేసి ఇచ్చేయాలి. ఆ తర్వాత ఎక్కువ మంది వచ్చేసి ఫ్లోరా గారి పేరు చెప్పారు. ఇంకా ఫ్లోరా గారు అయితే హౌస్లో ఉండడానికి అనర్హులు అని చెప్పారు. అందుకే ఆవిడ 2 వీక్స్ డైరెక్ట్ నామినేట్. ఇంకా ఆ తర్వాత ఈ వారంలో జరిగిన పెద్ద గొడవ తాలింపుది. ఆ విషయంగా వచ్చేసి ఇమాన్యువల్ చెప్తాడు. తనుజ అలాగే సంజన ఇద్దరిలో ఎవరు తప్పో చెప్పు అంటే సంజన గారిదే తప్పు అని చెప్తాడు. ఆ తర్వాత వీడియో ప్లే చేస్తారు నాకు సార్. చూసిన తర్వాత ఇప్పుడెవరు తప్పు అంటే తనుజాదని చెప్తాడు ఇమాన్యువల్. అప్పుడు వచ్చేసి నాకు సార్ ఇక్కడ ఎవరిది తప్పు లేదు, ఇద్దరూ ఓనర్సే, టెనర్స్ నుంచి వాళ్ళు ఏం కావాలో ఇద్దరూ చేసుకోవచ్చు, వీళ్ళిద్దరూ కరెక్ట్గా లేరంతే అని చెప్తాడు. ఆ తర్వాత కెప్టెన్గా ఉన్న డీమన్ పౌన్ని ఎంతసేపు అవుతుంది తాలింపేసేకంటే ఒక 20 మినిట్స్ అవుతుంది సార్ అంటే, ఆడియన్స్లోంచి ఒకరిని అడిగితే 5 మినిట్స్ చాలు సార్ అంటారు. నువ్వే కదా కెప్టెన్, ఒక 5 నిమిషాల్లో అది చేసింటే సరిపోయింది కదా, ఇంత గొడవ జరిగేది కాదు కదా అంటే, ఇంకా నెక్స్ట్ నుంచి అయితే కెప్టెన్ అయినాక ఏ గొడవలు లేకుండా చూసుకుంటాను సార్ అంటారు. కళ్యాణ్ ఉన్నాడు కదా, కళ్యాణ్ నెక్స్ట్ నుంచి డీమన్ కెప్టెన్ కాకుండా నువ్వే చూసుకోవాలి అని కళ్యాణ్కి చెప్తాడు నాకు సార్. ఇంకా ఆ తర్వాత వచ్చేసి గుడ్లు టాపిక్, ఎగ్స్ టాపిక్. ఎవరు దొంగతనం చేశారో వాళ్ళే లేసి నిల్చోండి అంటే సంజన లేసి నేనే సార్ చేసిందని ఒప్పుకుంటుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి రాము రాథోడ్కి చెప్తుంది, ఏం పనిష్మెంట్ ఇస్తావు అని. సార్ 1 వీక్ వరకు జైల్లోనే పెడదాం సార్ అంటాడు. అంత చిన్నదా, ఇది కుదరదు, ఇంకా ఎక్కువ చేయి అంటాడు. అవునా, అప్పుడు నాకు సరే ఆలోచించి చెప్తాడు, సంజనాని ఎత్తి టెనెట్లోకి వేయండి అని. అప్పుడు సంజన గారు టెనెట్ అయ్యారు. ఇంకా సరిగ్గా ఉండదు కదా, అక్కడి నుంచి ఇక్కడికి ఒకరిని వేయండి అంటే అందరూ కలిపి హరీష్ గారి పేరు చెప్తారు. హరీష్ వచ్చేసి ఓనర్ అవుతారు. సంజన టెనెట్, హరీష్ గారు ఓనర్.